కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 2012లో జరిగినాయి. తర్వాత 2017లో దొంగ ఓటర్లు ఉన్నాయని కోర్టులో కేసు వల్ల వాయిదా వేయబడ్డాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ పెట్టలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను ప్రభుత్వం చైర్మన్గా నియమించింది. నాకు మళ్ళీ రెన్యువల్ చేయించుకునే అవకాశం ఉన్నా ప్రజల మద్దతు పొందాలనే ఉద్దేశంతో ఎలక్షన్కి ముందుకు వచ్చాను. ఈ ఎలక్షన్లో నా ప్యానల్ ఖచ్చితంగా గెలుస్తుంది. బ్యాంకు అభివృద్ధికి నేను శాశ్వతలో కృషి చేస్తాను. ఇప్పుడు నాకు మొన్న రీసెంట్లీ గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా చొప్పదండి ఉస్నాబాద్ బ్రాంచ్ని ప్రపోజల్ పెట్టాను. ఒక వ్యక్తి ఏం చేశాడంటే కోర్టులో వేసాడు, ఆర్బీఐని పార్టీ చేశాడు. ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల 2 బ్రాంచులు లేకుండా పోయినాయి. నాకు అవకాశం వచ్చినట్టయితే, నాకు ఓటర్లందరూ అవకాశం ఇచ్చినట్టయితే దాదాపు 10 నుంచి 20 బ్రాంచులు నేను నాకు ఇచ్చిన కాలంలో 5 సంవత్సరాల కాలంలో చేస్తానని ఈ సందర్భంగా ఓటర్లకు వాగ్దానం చేస్తున్నాను. ఈ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ చూస్తే జనరల్ ఎలక్షన్స్ కంటే హంగామా నడుస్తుంది. మరి బ్యాంక్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దీనికి సిస్టమేటిక్గా కమిటెడ్గా ఉన్న మెంబర్స్ అవసరము. కానీ మరి ఈ వాతావరణం చూస్తే ఈ ఖర్చులు ఎక్కడి నుంచి తీయగలుగుతారు? ఒక పొలిటికల్ బ్యానర్ పెట్టుకొని చేస్తారు కాబట్టి ఇది పెద్ద నష్టమయ్యే అవకాశం ఉంది. మరి ప్రజలు కూడా దీన్ని గ్రహించి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా డైరెక్టర్స్ను మంచోళ్ళని ఎన్నుకొని వ్యవస్థను బాగు చేయాలనేది మా కోరిక. అంటే మాకు పెద్ద బ్యాంకుతోనే ఏం పని ఉండకపోవచ్చు, కానీ సామాన్యునికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. మరి సామాన్యులకు అందుబాటు లేకుండా ఏదన్నా ఇబ్బంది జరగొద్దనేది మా కోరిక. ఏదైనా కూడా ఎవరు గెలిచినా, అది ఎవరన్నా కానీ పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా ఏం చేసినా బ్యాంకును ముందుకు తీసుకుపోయే ఆలోచనతో చేయాలి. ఈ మంది మార్బలం ఫ్లెక్సీలు కట్టుడు అది చేసి హంగామా చేసి ఇదంతా ఎక్కడ అంటే మళ్ళీ ఏందో దీనిలో దొరుకుతాయి వస్తాయి దీనిలోకి వెళ్ళి తీయాలనేది ఆలోచన కాకుండా బ్యాంకుకు ముందు నడిపించే బ్యాంకును డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసుకోండి. ఒకప్పుడు నేను కూడా 2002లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గెలిచిన. అప్పుడు 2002లో అప్పుడు గెలిచిన తర్వాత ఎంబడే అప్పుడు నేను నా మిస్సెస్ కౌన్సిలర్ అయితే నేను ఏం చేసిన, మా మిత్రుడు ఓడిపోయింది బాషెట్ కిషన్, ఆయన ఎంబడే నేను పక్క జరిగితే ఆయనకు ప్రకటించారు. అప్పుడు చేసిన, ఎందుకంటే చలో ఎవరైనా కానీ బ్యాంకును ఇబ్బంది పెట్టకుండా బ్యాంకును ముందు పంపుకోవడం కావాలి.